ఈరోజు రండి దేవుని యొక్క రక్షణ కార్యము నెరవేర్చే శక్తి యొక్క ఊట అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యంను అధ్యయనం చేయటకు కొంత సమయం తీసుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రక్షణ కార్యమును నెరవేర్చే శక్తి యొక్క ఊటపై మనం సమయం తీసుకొనుచుండగా మనము ఓ ప్రభువా నేను ఒక పాపిని అని ప్రార్థించిన సుంకరి యొక్క విశ్వాసంను కలిగి ఉండవలెను. సియోను సభ్యులమైన మనము పరలోక రాజ్యం దిశగా బలవంతంగా పరిగెత్తుచుండగా మనం పొందుకున్న రక్షణ యొక్క కృపను బట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ సంతోషంగా ఉండకూడదా? అయితే రక్షణ యొక్క కార్యంను నెరవేర్చబడేలా అనుమతించే శక్తి యొక్క ఊట ఏమిటి? రండి సమాధానంను నిర్గమకాండం 17వ అధ్యాయంలో కనుగొందాం. 17వ అధ్యాయము 8వ వచనం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్లి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చునుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమలేకు రాజును అతని జనులను గెలిచెను. అరణ్యంలో వారి 40 సంవత్సరముల ప్రయాణ సమయంలో అమాలేకీయులతో జరిగిన యుద్ధంలో దేవుని యొక్క ఒక అద్భుత కార్యమును జరిగెను. యుద్ధం యొక్క ముందు వరుసలో మోషే యెహోషువను ఉంచాడు మరియు యెహోషువ అమాలేకీయులతో చేసే యుద్ధంలో ఇజ్రాయేల్ సైన్యాన్ని నడిపించాడు. ఆ యుద్ధము భయంకరంగా ఉండెను. ఒక సమయంలో అమాలేకీయులు గెలుచుచుండెను, మరో సమయంలో ఇజ్రాయేలు గెలుచుచుండెను. ఈ పరిస్థితి మరలా పునరావృతం అయింది. ఒక నాయకుడు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ మరియు గొప్ప పోరాట వ్యూహాలు కలిగి ఉన్నప్పటికీ ఇజ్రాయేలు ఎందుకు ఓడిపోవచ్చుండెనో స్పష్టమైన కారణం ఉండెను. కారణం ఏమిటి? అది ఎందుకనగా కొండపైన ఉన్న మోషే తన చేతులను దించాడు. ఇజ్రాయేలు ఎలాంటి వ్యూహాలు లేక యుద్ధ యంత్రాలు ఉపయోగించినను లేదా ఎంత ధైర్యంగా పోరాడినను వారు నిస్సహాయంగా ఓడిపోవచ్చుండెను. మరలా పరిస్థితి మారిపోయెను మరియు ఇజ్రాయేలు గెలుచుండెను. కారణం ఏమై ఉండెను? వారు కొండవైపు చూసినప్పుడు మోషే తన చేతులను పైకెత్తుచుండెను. మోషే తన చేతులను పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలుచుచుండెను మరియు మోషే తన చేతులను దించినప్పుడు ఇజ్రాయేలు ఓడిపోవచ్చుండెను. దీని ద్వారా దేవునితో గల మన సంబంధం గురించి మనం ఈనాడు జాగ్రత్తగా ఆలోచించవలెను. మనం తెలివైన, అద్భుతమైన మరియు బుద్ధిగల నాయకుడిని కలిగి ఉన్నను దేవుడు మనకు సహాయం చేయనట్లయితే ఏమగును? రక్షణ యొక్క కార్యము నెరవేరబడగలదా? ఎన్నటికీ కాదు. మోషే తన చేతులను పైకెత్తినప్పుడు దేవుని సహాయంతో ఇజ్రాయేలీయులు యుద్ధంలో గెలవగలిగాను. ఏ విధంగానైనాను విజయము మోషే, యెహోషువ లేదా ఇజ్రాయేల్ సైన్యం యొక్క సామర్థ్యాలపై ఆధారపడలేదు. ఇజ్రాయేలు మరియు అమాలేకుల మధ్య గల యుద్ధం యొక్క ఫలితము పూర్తిగా మోషే తన చేతులను పైకెత్తెనో లేక దించెనో అనే విషయంపై ఆధారపడెను. ప్రజలు కలిసి ఐక్యమైనను మరియు అధికంగా ప్రయాసపడినను రక్షణ కార్యాన్ని నడిపించే దేవుడు లేకుండా మరియు దేవుని సహాయం లేకుండా ప్రపంచ సువార్త నెరవేరబడగలదని మీరు అనుకుంటున్నారా? అది ఖచ్చితంగా అసాధ్యము. యెహోషువ మరియు ఇజ్రాయేల్ సైన్యం యొక్క సందర్భం వల్లనే ఈ యుగంలో మనకు ఎవరి సహాయము మరియు మద్దతు అత్యంత అవసరము? మనకు ఖచ్చితంగా దేవుని సహాయము మరియు ప్రార్థనలు మరియు దేవుని ప్రోత్సాహము అవసరము.
అవి లేకుండా ప్రపంచ సువార్త ఎన్నటికీ నెరవేరబడచాలదు. 완성될 수가 없습니다. దేవుడెందుకు మనకు ఇజ్రాయెల్ చరిత్రను చూపించారు? 주신 것은 అది ఈ యుగంలో ఖచ్చితంగా నెరవేరబడే పాత నిబంధన యొక్క కార్యములన్నీ 오늘날 이 시대에도 ఛాయలు అని మనకు తెలియజేయుటకు. 것을 보여주고 있는 것 아니겠습니까? యెహోషువ సైన్యం ఎంత భయంకరంగా ఉన్నను మోషే యొక్క చేతులు కిందకు దించినప్పుడు 대 장관들 వందల వేల ధైర్యం గల సైనికులు ఉన్నప్పటికీ వారు గెలవలేకపోయారు. 모세 팔이 내려오고는 결단코 이길 수가 없습니다. 이처럼 అదే విధంగా మనం ఇప్పుడు సువార్త యొక్క చివరి కార్యంను చేపట్టుచున్నందున 오는가를 సమస్త శక్తి యొక్క ఊట అయిన దేవుడిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలను. 한 해가 되어야 되겠습니다. రండి నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 바로가 가까이 ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి 미친지라 మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? 죽게 하나뇨 어찌하여 당신이 우리를 애굽에서 이끌어내어 이같이 우리에게 하나뇨 మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులవుటయే మేలని చెప్పిరి. 광야에서 죽는 것보다 낫겠노라. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతటా యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇజ్రాయెల్తో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. 앞으로 나가게 하고 అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇజ్రాయేల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇజ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇజ్రాయేలును సమీపించలేదు. 못하더라. 모세가 మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నెలగా చేసెను. 땅이 된지라고 했습니다. 홍해의 그 ఐగుప్తు నుండి పాలు తేనెలతో ప్రవహించు నేల అయిన కనానుకు గల తమ ప్రయాణమందు ఇజ్రాయేల్ కొరకు అతిపెద్ద ఆటంకమేమనగా ఎర్ర సముద్రమై ఉండెను. 장애물 중에 하나였습니다. 홍해 수심은 ఎర్ర సముద్రం చాలా లోతైనది. 그리고 అది ఒక ప్రక్క నుండి మరో ప్రక్కకు కూడా చాలా విశాలమైనది. 굉장히 그 넓은 어떤 바다였습니다. ఏమైనా దేవుడు వారితో ఉన్నప్పుడు దాటుటకు చాలా విశాలంగా మరియు లోతుగా కనబడిన ఎర్ర సముద్రమునకు ఏమి జరిగెను? ఇజ్రాయేలు ఆరిన నేలపై దాని గుండా దాటి వెళ్లేలా చేస్తూ అది వెంటనే విభజింపబడెను. 하나님 దేవుడు వారికి సహాయపడక ముందు ఇజ్రాయేలు జయించలేని విధంగా ఎర్ర సముద్రం గొప్ప ఆటంకంగా ఉండెను. సముద్రము గుండా దాటి వెలుటకు వారు చేయగలుగున్నది ఏదీ లేకుండెను. 수 없는 그러나 అయితే దేవుడు వారికి సహాయం చేసి వారిని వెంబడించినప్పుడు ఏమి జరిగెను? ఎర్ర సముద్రం ఏమాత్రం ఆటంకంగా లేకుండెను. బదులుగా అది ఇజ్రాయేలును ఒక ఊహించని సత్వర మార్గం గుండా నడిపించెను. ఈ సత్వర మార్గము ఇజ్రాయేలును సులభంగా సముద్రంను దాటేలా వారి శత్రువులంతా ఒక్కసారిగా నాశనం చేసేలా సహాయపడెను. 한 어떤 వారి రక్షణ నిమిత్తము ఎర్ర సముద్రం ఒక ముఖ్యమైన సాధనంగా మారెను. వారు ఎర్ర సముద్రం దాటినప్పుడు ఆ కార్యంను నెరవేర్చినది మోషే కాదు, 홍해를 통과해서 건너기 ఆ కర్రను కాదు, ఇజ్రాయేలును కాదు. 것도 아니고 ఒక తరము అంతా ఒక దాని తర్వాత మరొకటి 사람들이 한 것도 아닙니다. ఎర్ర సముద్రం నుండి నీటినంతా తొలగించుటకు ప్రయత్నించినను, దానిని ఆరిన నేలగా చేయుటకు ప్రయత్నించినను అది ఇంకా నెరవేరబడదు. అది గొప్ప ప్రయాసాలతో సాధించబడగలిగే కార్యము కాదు. 이건 불가능이. అది అసాధ్యము. మానవ సామర్థ్యంతో మాత్రమే అది పూర్తిగా అసాధ్యము. 근데 하나님께서 하시니까 ఏమైనా దేవుడు అలా చేసినప్పుడు ఫలితం ఏమయ్యను? ఇజ్రాయేలుకు ఏమి చేయవలెనో తెలియక వెనక్కి తగ్గారు. మోషే తన చేతులను పైకెత్తినప్పుడు ఏమి జరిగెను? తమ శత్రువులనంతా ఓడించుటకు వారు గొప్ప శక్తి కలిగి ఉండలేదా?
ప్రతి ఒక్కరూ మనం ఎక్కడ ఉన్నను 하나님께서 దేవుడు మనతో ఉన్నట్లయితే ఆటంకాలు ఏమాత్రం ఆటంకాలుగా పరిగణించబడవు. 물이 아니고 그 장애물이 బదులుగా ఆ ఆటంకము మనకు సహాయం చేసేందుకు, 도움의 어떤 그 కాపాడేందుకు ఒక సాధనంగా మారుతుంది. పరిశుద్ధ గ్రంథమంతటా ఈ విధమైన కార్యం కనపరచడం మనం చూడవచ్చు. ప్రతి తెగ యొక్క నాయకులందరూ 지파의 최고의 3 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా గల ప్రజలను మనం ఎలా కదిలించగలము? 이렇게 많은 మన అన్ని వస్తువులను, ఆవులు, గొర్రెల మందలను 시기고 సముద్రం గుండా ఎలా కదిలించగలము? 소떼나 양떼를 어떻게 다 이동시킬까 말이죠. కేవలం ఎర్ర సముద్రము దాటడమే సులభమైన కార్యం కాదు. 였습니다. 근데 하나님께서 ఏమైనా దేవుడు వారికి సహాయం చేసినప్పుడు అది అలాంటి ఒక సులభమైన కార్యంగా మారెను. 이스라엘 స్వల్పకాలంలోనే ఇజ్రాయెల్ అందరూ ఎర్ర సముద్రంను సురక్షితంగా దాటగలిగారు. 다 건넬 수 있는 이런 참 మనం నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఈ అద్భుత కార్యాన్ని చూడగలము. 속에서 또 발견할 수 있었습니다. ప్రతి ఒక్కరూ ఈ యుగంలో మనమే సమస్తంను నెరవేర్చేవారమని ఆలోచించినట్లయితే సువార్త చాలా నెమ్మదిగా జరుగును. 안 됩니다. అది విజయవంతంగా ఉండదు. 어떻게 돼 있고 అలాంటి మనస్తత్వంతో సువార్త మంచిగా జరగదు. దేవుడు దానిని రూపొందించిన విధానం ఇదే. మనం దేవుడిని సరిగా గ్రహించి వారి సర్వశక్తిని అర్థం చేసుకొని వారి సహాయం కొరకు మనం అడుగునప్పుడు సువార్త మంచిగా జరుగును. 돌아가기 시작하는 것입니다. సమస్తము మన తండ్రి మరియు తల్లి యొక్క చిత్త ప్రకారంగా జరుగును. సకల జనులకు సువార్త ప్రకటించుటకు మనకు కావలసినదంతగా దేవుడు అనుగ్రహించును. దేవుడు మన విశ్వాసంలోనికి చూచును మరియు మన గ్రహింపుల ప్రకారం సువార్తను ఎదిగేలా అనుమతించును. రండి, ఈ బోధను మన హృదయాలలో ఎల్లప్పుడూ లిఖించుకుందాం. 항상 우리 마음 가운데 깊이 담으시고 సువార్త యొక్క విజయం అనున్నది ఒక నిర్దిష్టమైన మిషనరీనో లేక పాస్టర్నో ఒక ప్రదేశానికి పంపించబడటంపై ఆధారపడదు. 해야만 이루어지는 సువార్త యొక్క ఫలితాన్ని మార్చుటకు ఒక మనిషికి శక్తి లేదు. 거기에는 కాబట్టి దేవుడు చేసినట్లయితే సాధారణమైన ఒక గొర్రెల కాపరి యొక్క కర్ర కూడా ఎర్ర సముద్రంను విభజించే సర్వశక్తిని పొందుకోగలదు. రండి, దీనిని పరిపూర్ణంగా విశ్వసిద్దాం. సమస్త శక్తి యొక్క ఊట ఎవరు? అది ఎక్కడి నుండి వచ్చును? అది దేవుని నుండి వచ్చును. దేవుడు మనకు ఒక కార్యంను అప్పగించినందున మనం మన ఉత్తమ కార్యం చేయవలెను మరియు దేవుని కార్యాన్ని శ్రద్ధగా నడిపించవలెను. దేవుడు మనల్ని ప్రకటించుడని చెప్పినందున మనం కేవలం వెళ్ళవలెను మరియు ప్రజలకు ఇది దేవుని వాక్యం అంటూ తెలియచేయవలెను. తర్వాత మనం మిగిలినది దేవునికి వదిలివేయవలెను. యెహోషువ తనంతట తాను శక్తివంతమైన ఆయుధాలు ధరించి మరియు గొప్ప సంఖ్య గల సైనికులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు 수많은 어떤 병력 మోషే తన చేతులను దించినట్లయితే యెహోషువ లేక ఇశ్రాయేల్ సైన్యానికి ఏమి జరిగి ఉండేది? తమ శత్రువులను జయించుటకు వారు సామర్థ్యం కలిగి ఉండేవారు కాదు. దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలరు. పైనుండి సహాయం లేకుండా రక్షణ యొక్క కార్యం ముందుకు కదలలేదు. 진일보할 수 없고 అరణ్యంలో ఇజ్రాయెల్ 40 సంవత్సరాల ప్రయాణం ద్వారా మనం ఇది స్పష్టంగా గ్రహించి ఈ యుగంలో కూడా ఏమి జరుగుతున్నదో గ్రహించలేమా? 우리가 볼 수 있는 일 아니겠습니까? 우리가 다른 것을 మన జీవితంలో మిగతా వాటిలో మనం వాటిని మర్చిపోయినా లేక నిర్లక్ష్యపరిచినా అది ముఖ్యం కాదు. 말씀만큼 ఏమైనా అది నేను చేశాను అనే ఆలోచనతో తప్పుడు మనస్తత్వాన్ని ఎన్నడూ కలిగి ఉండక మనం ఎల్లప్పుడూ అన్ని వేళలో దేవుణ్ణి మరియు ఆయన వాక్యములు గుర్తుంచుకోవలెను. 여호수아가 యెహోషువ అమాలేకీయులతో జరిగిన యుద్ధంలో నేనే జయం పొందుచున్నాను అని చెప్పినట్లయితే మరియు ఆ క్షణం నుండి మోషే తన చేతులను దించి నిలబడి అలాగే యెహోషువ ఈ సైన్యాన్ని తీసుకొని అమాలేకీయులతో మరలా యుద్ధం చేయటకు ప్రయత్నించు అని చెప్పినట్లయితే ఫలితం ఎలా ఉంటుంది? 나오겠습니까? వారెన్నటికీ ఆ యుద్ధంలో గెలవరు. 여러분 సోదరా సోదరిలారా, రక్షణ యొక్క శక్తి ఎక్కడి నుండి వచ్చునో మనం దాని గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అది మానవుని యొక్క విధానం వల్ల లేక శక్తి వల్లనో రాదు. మనమంతా పాపులము. 아니고 우리 다 죄인인데 ఆ శక్తితో పాపులమైన మనము పాపముతో ఇబ్బంది పడుచున్న ఇతర పాపులను రక్షణ వద్దకు నడిపించగలమా? 구원에 이를 수 있도록끔 그렇게 이끌 수가 있겠습니까? దేవుని యొక్క నీతివంతమైన సర్వశక్తితో ధరించబడిన వారు మాత్రమే ఇతర పాపులను రక్షణ వద్దకు నడిపించగలరు. మన సొంత సామర్థ్యంతో సువార్త చేయుటకు ప్రయత్నిస్తూ మనం దేవుణ్ణి మర్చిపోయినప్పుడు మనం ఉపయోగించే పద్ధతి విధానాలతో సంబంధం లేకుండా అదన్నిటికీ సాధించబడనిరదు. మనం దీనిని ఎర్ర సముద్రం యొక్క సంఘటన ద్వారా మరొకసారి దీనిని నిర్ధారించుకోవచ్చు. దీనికి సంబంధించి రండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనంలోని బోధన చూద్దాం.
వారు ఎదోము దేశంను చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు 백성이 మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకుని విరోధంగా మాట్లాడి, 상하니라. ఈ అరణ్యంలో చచ్చుటకు 모세를 향하여 ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్న మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా 물도 없도다. ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. 하며 అవి ప్రజలను కరవగా ఇజ్రాయెల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకును వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. 사오니 మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వారును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి 어찌 된다고요? స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడును 뱀에게 물린 ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. 자고 했습니다. ఇత్తడి సర్పమునకు సంబంధించిన సంఘటన నుండి తీసివేయుటకు అనేక ముఖ్యమైన పాఠాలు కలవు. 백성들이 ఇజ్రాయేలు ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు వారు జీవించారు. 그러나 어리석게도 ఏమైనా రాజైన హిజ్కియా సమయం వరకు దాదాపు 800 సంవత్సరాల పాటుగా 거의 천년 వారు ఇత్తడి సర్పమును మూర్ఖంగా ఆరాధించారు. 그때까지 이 노뱀을 వారెందుకు ఇత్తడి సర్పమును ఆరాధించారు? 섬겼느냐? ఇత్తడి సర్పం వారిని రక్షించినని వారు తలంచారు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఒకరు తప్పులో పడిపోతారు. వారు దేవుని గురించి మర్చిపోయి వారి కన్నులకు కనబడినది మాత్రమే వారు వెంబడించినప్పుడు వారు తప్పులో పడిపోవటం ప్రారంభించారు. దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా దేవుడు ఇష్టపడని విగ్రహాలను వారు తయారు చేసుకున్నారు మరియు వాటిని ఆరాధించడం మొదలుపెట్టారు. 하게 됐던 것입니다. ఇజ్రాయేలును స్వస్థపరుచుటకు ఇత్తడి సర్పం ఏదో శక్తి కలిగి ఉన్నందున విషకరమైన సర్పముల చేత వారు కాటు వేయబడినప్పుడు వారు జీవించారా? 백성들을 다 낫게 한 것입니까? ఏమాత్రం కాదు. అయితే వారిని స్వస్థపరిచే శక్తి యొక్క ఊట ఏమై ఉండెను? 결코 అది స్వయంగా ఇత్తడి సర్పం కాదు, కానీ దాని వైపు చూసినవాడు బ్రతుకును అని చెప్పిన దేవుని వాక్యము. 이라고 했던 그 하나님의 విశ్వాసంతో దేవుని మాట గైకొంటూ ఇత్తడి సర్పమును చూసిన ప్రతి ఒక్కరూ జీవించలేదా? 다 믿음을 통해서 살게 된 것 아니겠습니까? అంతిమంగా రక్షణ యొక్క ప్రతి కార్యం వెనుకన ఎవరు అక్కడ ఉండెను? 계셨습니까? దేవుడు అచ్చట ఉండెను. యెహోషువ సైన్యం యుద్ధంలో అమాలేకులను ఓడించెను. 모세의 그 군대는 మోషే తన కర్రతో ఎర్ర సముద్రంను విభజించెను. 그래서 갈랐던 모세 విషకరమైన సర్పముల చేత కాటు వేయబడిన తర్వాత ఇశ్రాయేలు స్వస్థపరచబడెను. ఈ కార్యములను నెరవేర్చినది తెర వెనుకన ఉండే దేవుని యొక్క సహాయక హస్తమని ఈ సంఘటనలు మనలను గ్రహించేలా చేయును. 하는 사실을 발견할 수 있지 않습니까? ఈ నిజాన్ని నిర్ధారించుకున్నందున ఈ యుగంలో మన రక్షణ నిమిత్తము ఎవరిపై మనం ఆధారపడవలెను? 의지해야 되겠습니까? మనం ఒక మనిషిపై, ఒక పరిస్థితిపై లేదా ఏదో సందర్భంపై ఆధారపడినట్లయితే అరణ్యంలో ఎల్లప్పుడూ ఫిర్యాదు చేసి పడిపోయిన ఇజ్రాయేల్ వలనే మనం నాశనమగుదుము. సువార్తను చేపట్టుచుండగా మనలను ఆటంకపరిచే అనేక విషయాలలో మనం కొరతగా ఉంటూ అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఏమైనా నేను మీతో సదాకాలం యుగ సమాప్తి వరకు తోడై ఉండేదను అని మనతో చెప్పినది ఎవరు? సవాలుతో కూడిన ఆటంకములు ఉన్నను అది ఆటంకము కాదు అన్నట్లుగా దేవుడు అలా చేయగలరు. బదులుగా దానిని మనకు సహాయం చేసే ఒక సాధనంగా మార్చును. ఈ విధమైన శక్తి కలిగి ఉన్న సర్వశక్తిగల దేవుడు ఇప్పుడు మనకు సహాయం చేయుచున్నారు. దేవుడు రక్షణ యొక్క ఊట అని మరియు తన శక్తి మనకు అనుగ్రహించబడనని మనం గ్రహించవలెను. ఎందుకనగా ఆయన మన కొరకు తన చేతులను పైకెత్తుచున్నారు. మనం దేవునికి మహిమ మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ గ్రహింపును మన హృదయాల్లో లిఖించుకోకూడదా? ఈ విషయానికి సంబంధించి దేవుడు మనకు సరైన గ్రహింపు ఇచ్చుటకు ద్వితీయోపదేశ ఖండం 8వ అధ్యాయంలో దేవుడు మనకు బోధన ఇచ్చారు. 8వ అధ్యాయము 11వ వచనం. 겠습니까? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడములను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని యెహోవాను మరిచెదవేమో. 하는 여호와의 మనం ఎన్నటికీ దేవుణ్ణి మరవకూడదని మోషే చెప్పాను. అరణ్యంలోని ఇజ్రాయెల్ ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన మూల పాఠంలో ఒకటి 지어다고 했습니다. 하나님은 దేవుడిని ఎన్నడూ మరవకూడదు. వారు ఒక ఆటంకాన్ని ఎదుర్కొన్నప్పుడెల్లా దేవుని సహాయం పొందుకోటకు 버리지 않는 것. తమ పూర్ణ హృదయంతో వారు దేవునికి ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సమాధానం ఇవ్వబడినట్లయితే వారు దేవునికి సమస్తం అంకితం ఇవ్వాలని ప్రమాణం చేసేవారు. 그렇게 얘기해 놓고
ఏమైనా దేవుడు ఒక్కసారి వారి కష్టాన్ని పరిష్కరించగానే వారి హృదయాలు మారిపోయాయి. ధన్యవాదములు అంటూ వారు ప్రార్థనలు అర్పించక మునిపే వారేదో విషయమై సనుగుచు ఫిర్యాదులు చేస్తుండెను. ప్రతి ఒక్కరూ మనం ఎన్నటికీ దేవుణ్ణి మరవకూడదు. మనం ఎందుకు శరీరంను ధరించి ఈ భూగ్రహానికి వచ్చి ఉన్నాము? ఈ భూమిపై మన జీవితం యొక్క ఉద్దేశం ఏమి ఉండవలెను? ఈ భూమిపై ఈ జీవితం తర్వాత మనం ఎక్కడికి వెళ్ళేదము మరియు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? మనం దేవుడిని జ్ఞాపకమంచుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానాలు పొందగలమనే విషయం నిజం కాదా? ఇందువల్లనే ద్వితీయోపదేశకాండం 8:11లో దేవుడు నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో అని ప్రాముఖ్యత వహించారు. 12వ వచనము, కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారంలు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు, మరి ఒక మాటలలో మీతో సమస్తము మంచిగా జరుగునప్పుడు. 14వ వచనం, 내 마음이 నీ 교만하고 మనస్సు మందించి నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. విషయాలు మంచిగా జరుగునప్పుడు, ప్రజలు మనంతట మనం ప్రతిదీ ప్రణాళిక చేసి ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు సమస్తం మంచిగా జరిగింది అని ఆలోచిస్తారు. 잘 되더라. వారు దేవుని గురించి పూర్తిగా మర్చిపోదురు. వారెన్నటికీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం గురించి ఆలోచించరు. అందువలనే ద్వితీయోపదేశకాండం 8లో దేవుడు మీరు దేవుడిని మర్చిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండుడి అని హెచ్చరించారు. మనం దేవుణ్ణి మర్చిపోయినట్లయితే మన విశ్వాసపు జీవితం యొక్క అర్థం ఏమిటి? అది వ్యర్థమైనది. 아무 의미가 없습니다. రండి ద్వితీయోపదేశకాండం 8:12 మరలా చూద్దాం. కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు, 마음이 교만하고 నీ మనస్సు మందించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును ఇంకా ఏమి చేయుటకు శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యంన నిన్ను పోషించెను. దేవుడు వారిని భిన్నమైన పరిస్థితులలో ఉంచినప్పుడు వారు ప్రతిసారి దేవుని గురించి మర్చిపోయారు. 저 상황에 మంచి వాతావరణం ఇవ్వబడినప్పుడు వారు దేవుని గురించి మరలా మర్చిపోయారు. 잊어버립니다. ఇందువలనే దేవుడు వారిని ఆరిన అరణ్యం గుండా వెళ్ళనిచ్చి 때로는 కొన్ని మార్లు వారిని ఆకలిగొనేలా చేశారు. 인도도 해보시고 또 మరియు వారిని ఐగుప్తు రాజైన ఫరో మరియు ఐగుప్తు సైన్యం ద్వారా వెంబడించబడే పరిస్థితిలో ఉంచారు. దేవుడు సమయానికి ముందే ఎర్ర సముద్రంను తెరిచి ఉండినట్లయితే వారు అలాంటి ఆందోళన హృదయాలతో పారిపోవలసి వచ్చేది కాదు. 이 상황 దేవుడు వారికి ఇచ్చిన ప్రతి ఒక్క పరిస్థితి వెనుక ఉద్దేశం ఏమై ఉండెను? 우리에게 뭘 해보셨다고요? అది వారిని అనుచుటకు మరియు శోధించుటకు. 시험을 했더라고 했습니다. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకును. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివల్లే స్థాపింపబడవలనని మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యం కలుగచేయువాడు ఆయనే. 시민이라고 했습니다. దేవుడు మానవులమైన మనను సృష్టించారు. దేవునికి మానవాళి యొక్క స్వభావము మరియు లక్షణాల గురించి బాగా తెలియను. ఏమి జరుగునో దేవునికి తెలుసు గనక ఆయన మీ బంగారము మరియు వెండి వృద్ధి చెందును మరియు సమస్తము మంచిగా జరుగును. ఆ సమయంలో దేవుణ్ణి మరవకము అని చెప్పారు. నిజానికి మనం ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాము. గత సంవత్సరము దేవుని ఆశీర్వాదాలతో ప్రపంచమంతటా అసంఖ్యాకమైన సియోన్లు స్థాపించబడ్డాయి. 또 새롭게 세워졌습니다. అలాంటి ఆశీర్వాదాలు అనుమతించిన వారిని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. మనం ఈ సంవత్సరంలో దేవుని ఆశీర్వాదము మరియు కృపతో జీవిస్తున్నందున ఈ దొడ్డివి కాని వారిని మనం పట్టించుకోవలెను మరియు వారిని త్వరగా రక్షణ యొక్క మార్గం వద్దకు నడిపించవలెను. మనం మన సొంత సామర్థ్యంతో సువార్త కార్యంను నెరవేర్చామని మనం ఆలోచించినప్పుడు దేవుని హృదయం బాగా విలపించును. ఇప్పటి వరకు దేవుడు మన పట్ల అన్ని కీడులను ఆపివేశారు. సమస్యగా ఉండబోయిన ప్రతి దాని నుండి మనలను కాపాడారు మరియు మనం ఒక ఆటంకంగా పరిగణించే స్థలం నుండి సురక్షితంగా దాటే మార్గాన్ని తయారు చేశారు. కానీ మనం తరచుగా మన సొంత సామర్థ్యంతో మరొక వైపుకు వెళ్ళామని అనుకున్నాము. 해보구라 하고 మీ సొంత సామర్థ్యంతో సమస్తము చేయండి అంటూ దేవుడు మనకు సహాయాన్ని ఆపివేసినట్లయితే ఏమగును? మనం అనేక సమస్యలు ఎదుర్కొంటాము. 우리 시온 దేవుడు సియోన్లో నివసించును.
తండ్రి అయిన దేవుడు మాత్రమే కాక తల్లి అయిన దేవుడు కూడా అక్కడ నివసిస్తారు. 우리 엘로힘 하나님 మన ఎలోహిం దేవుడు సువార్తను నడిపిస్తారు మరియు మనం అలసటగా ఉన్నప్పుడెల్లా మనలను ప్రోత్సహిస్తారు మరియు బలపరుస్తారు. 주시고 힘 주셔서 ఇందువల్లే మనం ఇప్పటి వరకు సమరియా మరియు భూదిగంతముల వరకు కార్యంను చేపట్టగలగలేదా? సమస్తము దేవుని శక్తి చేత జరిగెను, నా సామర్థ్యంతో కాదు. కాబట్టి దయచేసి దేవుని కార్యమున శ్రద్ధగా నెరవేర్చగల సియోను పిల్లలుగా మమ్మల్ని అనుమతించండి. తండ్రి మరియు తల్లికి ఈ విధమైన ప్రార్థనలతో ఈ సంవత్సరమంతా రండి సువార్త కార్యంను చేపట్టుదాం. 내 손에 있는 తమ స్వంత సామర్థ్యాలతో తాము ప్రతిదీ నెరవేర్చామని ఆలోచించు వారికి 1 కొరింథీయులు 4లో దేవుడు ఈ క్రింది విధంగా చెప్పారు. 말씀을 이제 던졌습니다. 1 కొరింథీ 4:7 ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగచేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? 같이 자랑하느냐라고 했습니다. దేవుడు సమస్తమును ఇచ్చి అనుమతించారు. 할 수 있도록 해주시. మరియు ఇశ్రాయేలు కష్టాల్లో ఉన్నప్పుడు వారు జయించేందుకు మార్గాన్ని తెరిచారు. 더 못할 때는 వారు గొప్ప ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుడు వారికి సహాయపడేందుకు ఆటంకాలను సాధనాలుగా మార్చుతూ సమస్యలను పరిష్కరించారు. తద్వారా వారు అన్ని సవాళ్లను జయించగలిగిరి. అరణ్యంలో తమ 40 సంవత్సరాల ప్రయాణంలో జరిగినది అదే కాదా? 일들 아니었겠습니까? 이걸 ఇజ్రాయేల్ నుండి నేర్చుకున్నందున విశ్వాసపు అరణ్యాన్ని నడుచున్న మనము అన్ని వేళలో దేవుణ్ణి మనమెన్నటికీ మర్చిపోకూడదు. 간직해야 되겠습니다. మనము అలస్కా లాంటి అత్యంత తీవ్రమైన చలి ప్రదేశంలో సువార్త ఎలా ప్రకటింపబడగలదు అని తలంచాము. ఎస్కిమోలో కూడా సత్యంను స్వీకరించి సియోనుకు రావటం అద్భుతమైన విషయం. సువార్త అంత దూరానికి చేరుకోవటం నిజంగా అద్భుతం కాదా? 놀랍 ఇప్పుడు హిమాలయాల్లోని సర్టన్ గ్రామం వలె ఎత్తైన పర్వతంలోను మరియు అధిక ఎత్తులో ఉన్న ఇతర గ్రామాల్లో కూడా సియోన్లు స్థాపించబడ్డాయి. ముందు సువార్త అలాంటి మారుమూల ప్రదేశాల్లో ప్రకటింపబడునని మనం ఎన్నడూ ఊహించలేదు. మనం సులభంగా అది సమరియా మరియు భూదిగంతముల వరకు అని సెలవిస్తున్నందున మనం కొన్ని తెగలకు మరియు ప్రజలకు ప్రకటించిన తర్వాత సువార్త పూర్తవుతుంది అని తలంచాము. 것이라면 కానీ దేవుని పిల్లలు అక్కడ ఉన్నంత వరకు ఏది ఏమైనా మనం ఫలాలు ఫలించేందుకు ఆ స్థలాల్లో మన అడుగుజాడలు వేసేలా దేవుడు మనలను నడిపించారు. మనం ఏమీ చేయలేక దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలెను. సమస్త శక్తి యొక్క ఊట ఒకరి వ్యక్తిగత సామర్థ్యం కాదు. దేవుడు మార్గాన్ని తెరిచినప్పుడు మాత్రమే శక్తి విడుదలవుతుంది. యెహోషువ సైన్యము బలంగా ఉండి ధైర్యం గల వ్యూహాన్ని కలిగి ఉండినను మోషే తన చేతులను పైకెత్తినప్పుడు మాత్రమే వారు యుద్ధాన్ని జయించగలిగాను. రండి దీనిని ఎన్నడూ మరవకుండా తండ్రి మరియు తల్లి దయచేసి మాకు సహాయం చేయండి, మాకు తోడుగా ఉండండి. మీ సహాయం లేకుండా 1000 సంవత్సరాల తర్వాత కూడా మేము ఎర్ర సముద్రం యొక్క నీటినంతా బయటకు తీయలేము అని ప్రార్థిస్తూ సమరియా భూదిగంతముల వరకు ప్రకటించుటకై మనం దేవుణ్ణి సహాయం అడిగెదము. అయితే దేవుడు దానిని చేసిన తర్వాత మోషే తన చేతిని చాచిన వెంటనే ఒక మార్గము వేయబడెను 우리에게 మరియు ఒక ఆటంకంగా ఎంచబడినది ఒక దగ్గరి మార్గంగా మారెను. 해주고 있으니까 말이죠. ఈ రోజు కూడా దయచేసి మాకు సహాయం చేయండి తండ్రి మరియు తల్లి, దయచేసి మాకు తోడుగా ఉండండి. మీరు యుగ సమాప్తి వరకు మాతో కూడా సదాకాలం తోడై ఉంటారని వాగ్దానం చేసినందున అంతం వరకు మాతో ఉండండి మరియు నిత్య పరలోక రాజ్యంలో కూడా మాతో ఉండండి. 주십시오. దయచేసి మాకు శక్తిని మరియు బలాన్ని ఇవ్వండి. ఈ విధంగా రండి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మనం ఎల్లప్పుడూ సువార్త కార్యంను చేపట్టుదాం. రండి అన్ని విషయాల కొరకు మన తండ్రి మరియు తల్లిని మాత్రమే విశ్వసిస్తూ ఆధారపడదాం. మీరందరూ పరలోకానికి సంతోషంతో మరియు విధేయత గల హృదయాలతో తండ్రి మరియు తల్లి యొక్క మార్గదర్శకత్వాన్ని వెంబడిస్తారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.